హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు ఒక కొత్త వంటకం గురించి స్టోరీ విందాం రండి. చాలా కాలం క్రితం మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో బ్రాసికా ఒలేరియా అనే ఒక అడవి మొక్క పెరిగేది. మనం ఇప్పుడు తినే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివన్నీ ఈ మొక్క నుండి వచ్చాయి. సిప్రస్ ద్వీపవాసులు ఈ మొక్కలోని మొగ్గలు విచ్చుకోకుండా ముద్దుగా ఉంటాయని గమనించారు. వారు ఆ ప్రత్యేకమైన భాగాన్ని సాగు చేయడం మొదలుపెట్టారు. అందుకే కొన్ని వందల ఏళ్ల పాటు దీనిని సిప్రస్ కొల్వెరా అని పిలిచేవారు. 16వ శతాబ్దంలో క్యాలీఫ్లవర్ ఫ్రాన్స్ దేశపు రాజకోట్లోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఇది చాలా ఖరీదైన కూరగాయ. రాజు లూయిస్ 14కి ఇదంటే చాలా ఇష్టం. రాజవిందులో దీనిని వెన్న మరియు జాజికాయ పొడితో వడ్డించేవారు. అయితే క్యాలీఫ్లవర్ చరిత్రలో ముఖ్యమైన మలుపు 1822లో వచ్చింది. డాక్టర్ జేమ్స్ అనే వ్యక్తి దీని విత్తనాలను భారతదేశానికి తీసుకొచ్చారు. ఇక్కడి ఎండలకు ఈ మొక్క తట్టుకుంటుందో లేదో అని ఆయన భయపడ్డారు. కానీ మన దేశపు రైతులు తమ నైపుణ్యంతో ఎండను తట్టుకునే రకాలను పండించారు. అలా పుట్టినదే మనందరికీ ఇష్టమైన ఆలు గోబీ. మధ్యధరా తీర ప్రాంతంలో పుట్టి యూరోప్ రాజులు మనకు గెలుచుకొని చివరకు భారతీయ వంటకాల్లో అంతర్భాగమైన క్యాలీఫ్లవర్ ప్రయాణం నిజంగా అద్భుతం. ఈ క్యాలీఫ్లవర్ గురించి మీకు కొన్ని హెల్త్ సీక్రెట్స్ చెప్తాను. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. తర్వాత కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి, జ్ఞాపక శక్తి పెరగడానికి మరియు నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. తర్వాత ఇందులో విటమిన్ సి 75% విటమిన్ సి ఉంటుందండోయ్. ముందుగా మన చిన్న చిన్న ముక్కలుగా ఈ క్యాలీఫ్లవర్ని కోసుకోవాలి. కోసుకున్న తర్వాత కొన్ని వేడి నీళ్ళు, బాగా మరిగే వేడి నీళ్ళల్లో దీన్ని కొద్దిసేపు ఉంచేసి వేడి నీళ్ళు వంపేయాలి. తర్వాత దీనికోసము ఒక సీక్రెట్ పొడి తయారు చేస్తాం. దీంట్లో కొన్ని శనగకాయ పప్పులు, మామూలు శనగపప్పులు, ధనియాలు, జీలకర్ర, అల్లము, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా కారము. సో ఇవన్నీ వేయడం వల్ల ఇదొక సీక్రెట్ రెసిపీ అవుతుంది. ఈ సీక్రెట్ పొడిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు వేడి నీళ్ళలో తీసేసిన ఈ వీటిపైన బాగా స్ప్రెడ్ చేసి లైట్గా కొన్ని వాటర్ వేయాలి. వాటర్ వేసేసి ఒక 1-2 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి బాగా కలపాలి. దీన్ని కలిపేసి ఒక బేకింగ్ పాత్ర తీసుకొని దానిపైన నీట్గా వీటిని పెట్టేసి ఒక 20-25 మినిట్స్ మనము ఏం చేయాలంటే దీన్ని ఒక 200 డిగ్రీ సెల్సియస్లో దీన్ని బేక్ చేయాలన్నమాట. చూసారా ఏ విధంగా బేక్ అవుతుందో? రండి ఫైనల్గా ఎట్లుందో చూద్దాము. చూస్తారా ఇప్పుడు ఫైనల్గా ఎట్లుంటుందో? చూడండి, గుమగుమలాడే వేడి వేడిగా ఉన్న ఈ బేక్డ్ క్యాలీఫ్లవర్ చూడండి, ముచ్చటగా ఎంత బాగుందో చూసడానికి. నోరూరించే ఇప్పుడే తినాలని ఉంది కదా మీరు. అయితే నచ్చిందా అండి మా వంటకము? బాగుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వంటలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.